హాయ్ ఫ్రెండ్స్, వాటర్ బాటిళ్లు మన దినచర్యలో భాగమైపోయాయి. మార్కెట్లో రకరకాల సీసాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏవి వాడాలి, దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్లోని నీటికి బీపీఏ, ప్యాథలెట్స్, రసాయనాల ఇబ్బంది ఉండదు. ఇన్సులేటెడ్ సీసా చాలాసేపు నీటి ఉష్ణోగ్రతను అలానే ఉంచుతుంది కూడా. ఈ బాటిల్ మన్నిక ఎక్కువ, కాస్త బరువుగా ఉంటుంది, ధర కూడా ఎక్కువే. గ్లాస్ బాటిళ్లలోని నీరు తాగితే రసాయనాల కలుషితం ఇబ్బంది ఉండదు. స్వచ్ఛమైన రుచిగా ఉన్న నీటిని తాగొచ్చు. వాసన సమస్య కూడా రాదు. ఈ బాటిల్ రీసైకిల్ చేయదగినది. సీసా బరువు ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కొంతమంది కాపర్ బాటిల్ వాడుతుంటారు. వీటిలో నీళ్లు పోసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే నిద్ర లేవగానే తాగితే శరీరానికి మంచిది అని చెబుతారు. అయితే ఈ సీసాలను ఎక్కువగా వాడటం సరికాదు. సిప్పర్ బాటిల్స్ను జిమ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ప్రయాణ సమయంలో ఈ బాటిల్తో నీళ్లు తాగడం సులభం. అయితే నాజిల్ ఉండడంతో వీటిని శుభ్రం చేయడం కష్టం. ప్లాస్టిక్ బాటిల్ను క్యారీ చేయడం సులభం. అయితే వీటిలో నీళ్లు పోసినప్పుడు కాలక్రమేణా మైక్రోప్లాస్టిక్ విడుదల అవుతుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఇబ్బందికరం. అందుకే వీలైనంత మేరకు ప్లాస్టిక్ బాటిల్ వినియోగం తగ్గించాలి.